బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు మరింత దూకుడు పెంచారు. కేసులో వైసీపీ నేతలు తలశీల రఘురాం, లేలా అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణ నిమిత్తం హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నిన్న సాయంత్రం నోటీసులు అందుకున్న నేతలు మరి కాసేపట్లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకోనున్నారు. దీంతో ఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే రేపు గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగామ సురేష్ కస్టడీకి మంగళగిరి న్యాయస్థానం అనుమతించింది. తమకు ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ దేవినేని అవినాష్, జోగి రమేష్, లేలా అప్పిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని కండిషన్ పెట్టింది. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో పోలీసులు మరింత దూకుడు పెంచారు. కేసులో వైసీపీ నేతలు తలశీల రఘురాం, లేలా అప్పిరెడ్డికి నోటీసులు జారీ చేశారు. విచారణ నిమిత్తం హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. నిన్న సాయంత్రం నోటీసులు అందుకున్న నేతలు మరి కాసేపట్లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకోనున్నారు. దీంతో ఇప్పటికే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే రేపు గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగామ సురేష్ కస్టడీకి మంగళగిరి న్యాయస్థానం అనుమతించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మంగళగిరి పిఎస్ నుంచి మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, దాడి కేసులో నోటీసులు అందుకున్న వైసీపీ నేతలు ఏ సమయానికి చేరుకోనున్నారు? గుడ్ ఈవినింగ్ శాలిని. ఈ రోజు మరి కాసేపట్లోనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అయితే వైకాపా ముఖ్య నేతలు అయితే మాత్రం హాజరు కాబోతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గర 144 సెక్షన్ కూడా పోలీసులు అమలు చేశారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించినటువంటి అంశంపై నిన్న సాయంత్రం పోలీసులు అయితే మాత్రం ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి లేలా అప్పిరెడ్డి, తలశీల రఘురాంతో పాటు దేవినేని అవినాష్, ఇంకా జోగి రమేష్, ఇలా మరొక ఇద్దరు కూడా ఉన్నట్టు చూస్తే మొత్తం 6 కూడా పోలీసులు వారి ఇంటికి వెళ్లి మరి నోటీసులు అయితే మాత్రం అందజేశారు. మరి ఈ యొక్క కేసులో కూడా ఇప్పటికే నిన్న సుప్రీంకోర్టు నుంచి కూడా వీరంతా కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు విచారణకి రావాలంటూ వారందరికీ కూడా నోటీసులు అయితే మాత్రం అందించడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగామ సురేష్ కూడా ప్రస్తుతం గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను కూడా పోలీస్ కస్టడీకి కావాలంటూ కూడా నిన్న పోలీసులు అయితే మాత్రం మంగళగిరి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరి దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా నిన్న న్యాయమూర్తి 2 రోజుల పాటు కూడా నందిగామ సురేష్ ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే మాత్రం జారీ చేశారు. మరి అందులో భాగంగానే రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా నందిగామ సురేష్ ని గుంటూరు సబ్ జైలు నుంచి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్ లోనే
ఆయన విచారించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి చూడొచ్చు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా ఎవరు పాత్రదారులు, అసలు దీని వెనక సూత్రధారులు ఎవరున్నారనే దానిపై కూడా ఈ రోజు వీటిని కూడా విచారణ కూడా చేయబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మనం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాం. మరి కాసేపట్లోనే రూరల్ పోలీస్ స్టేషన్ కు కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి వైకాపా సంబంధించిన నేతలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పటికే రూరల్ పోలీస్ స్టేషన్ కి ముందు ఉన్నటువంటి గేట్ వద్ద కూడా మోహరించి ఉన్నారు. లోపలికి వచ్చేటువంటి నేతలు తప్ప మీరెవరు కూడా వెళ్లకుండా ఇప్పటికే కూడా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇప్పటికే మంగళగిరి టౌన్ అదే విధంగా రూరల్ పోలీసులు కూడా పూర్తి స్థాయి బందోబస్తు కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ఏదైతే నేతలు అంటే లోపలికి వెళ్ళేటువంటి నేతలు మినహా వచ్చేటువంటి కార్యకర్తలను సైతం కూడా అడ్డుకునేందుకు పోలీసులు యంత్రాంగం అంతా కూడా సిద్ధంగానే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ విషయంలో అయితే మాత్రం పోలీసులు దూకుడు పెంచారని చెప్పాలి. మంగళగిరి రాష్ట్ర కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో మరొక 23 మంది కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరికీ కూడా ముందస్తు బెయిల్ ప్రస్తుతం బెయిల్ లో ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. మరొక కోణంలో చూసుకున్నట్టయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ఇంకా దీని వెనుక అసలు సూత్రధారులు ఎవరు అనేటువంటి దానిపై కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా వైసీపీ నేతలకు ఇది ఒక ఉచ్చులాగా బిగించుకుంటా ఉన్నటువంటి నేపథ్యంలో గంటకి వారంతా కూడా ఒక అంటే ఆసక్తిగా ఉత్కంఠతో టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికే కూడా ఈ కేసుకు ఓపెన్ చేసినటువంటి వెంటనే కూడా కొంతమంది వైకాపా నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. వారంతా ప్రధానంగా సీసీ కెమెరాల్లో నమోదైనటువంటి ఫుటేజీల్లో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫుటేజీల ఆధారంగా పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటారు అనేటువంటి ఒక కారణంతో కూడా వారు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క కేసును విచారించినటువంటి అనంతరం కూడా జరగబోయేటువంటి పరిణామాలను కూడా ఇప్పటికే వైకాపా నేతలకు కొంత తలలు పట్టుకునే పరిస్థితిగా ఉంది. విచారించినటువంటి అనంతరం ఏదైతే వచ్చేటువంటి నాయకులు ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా, లేదంటే విచారించి పంపిస్తారా అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి వచ్చేటువంటి నేతలు ముందస్తుగా కూడా లాయర్లను తీసుకొని లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏ క్షణమైన విచారణ తర్వాత పోలీసులు కనుక నోటీసులు ఇస్తే ముందు తిరిగి మరలా న్యాయవాదుల సమక్షంలోనే దానికి సంబంధించినటువంటి బెయిల్ కి సంబంధించినటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి న్యాయవాదులతో కలిసి లోపలికి వస్తారనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఈ కేసుకు సంబంధించి కూడా మరికొంతమందికి వైకాపాలో ఉన్నటువంటి కీలక నేతలకు కూడా ఉచ్చు బిగించుకునేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఇచ్చినటువంటి 6గురులో ఈ రోజు ఎంతమంది విచారణకు హాజరవుతారు లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. నేతలు వస్తున్నారు అనేటువంటి సమాచారంతో అయితే మాత్రం ప్రస్తుతం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ అమలు చేసి పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా బందోబస్తు చర్యలు అయితే మాత్రం తీసుకుంటా ఉన్నారు. శాలిని, థ్యాంక్ యూ పవన్.